సాయి అనుకున్న చెడ్డ గుణం అదేనే, ఎదుటి వాళ్ళకి మంచి చేయించి మనకు చెడు జరిగేలా చేస్తుంది. మానవత్వం బా మనకి మనసు కరిగిపోద్ది. అసలే ఎండాకాలం నీ మనసు ఎన్న ముందే కరిగిపోద్ది. నీ నడువు నార్మల్ గా అవడానికి నా దగ్గర బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ ఉంది. ఆయింట్మెంట్ లా రాస్తే పని అవద్దు బా, ఎన్ను పూసలో ఎక్కడో ఇరుక్కెట్టేసింది. ఇది రాసేది పూసేది కాదు, వేసేది. ఏంటది? ఈ కర్రతో బుర్ర మీద నడు నార్మల్ పెయిన్, నడు నార్మల్ పెయిన్. థ్యాంక్స్ బా, గుడ్ నైట్ అంతా. అటక మీద ఉన్న బ్యాగ్ తీయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీ తెచ్చావు, మళ్ళీ తిరిగి అక్కడ పెట్టద్దా? పళ్ళ బుట్ట స్టోరీ బాగానే చెప్పావు గానీ నీ కుళ్ళు మొహానికి అది సెట్ అవ్వలేదు. అందుకనేంటి నడుము పట్టేసింది? కుర్చీ ఉంటే నేరం నెట్టేస్తారా? అబ్బో, ఈ గొర్రెతో ఈ రబ్బర్ బ్యాండ్ ఎక్కడదే? చెప్పవే, బ్యాండ్ ఎందుకు భయపడుతున్నావు? ఇది నేను బ్యాగ్ లో దాచిన 100 రూపాయల కట్టక పెట్టాను కాబట్టి. బావ పోలీస్ కుక్కలు అంటాడు కదా, వెంట్రుకలు ఏమైనా రాలితే పట్టేసుకుంటాడని కట్టకున్న రబ్బర్ బ్యాండ్ చుట్టూ కట్ట. దొరికేసావు. మీ బావ పోలీస్ కుక్క కాదే, బాండ్, జేమ్స్ బాండ్. అందుకైనా రబ్బర్ బ్యాండ్ పట్టుకున్నాడు. ముందు 100 కట్ట అక్కడ పెట్టు, తర్వాత నువ్వు కొట్టేస్తావా? నీకు నోటితో కాదే ఈ బాగున్నావా? వెళ్ళిపోతాడేంటి? ఎలా ఉంది? ఎలా ఉంది? కర్రకి చీర కట్టినట్టుందా? శ్రీ ఆగు, ప్రేమ అంటే ఉప్మా లాంటిది, ఎప్పుడు జీడిపప్పులే కాదు, అప్పుడప్పుడు అల్లం ముక్కలు కూడా వస్తాయి. అంటే రోజు ఉప్మా చేసి చేసి భాషలో కూడా ఉప్మానే వస్తుంది. మొహం కూడా అలాగే అవుతుంది చూసుకో. కానీ భావం మాత్రం పవిత్రమైంది. బయటికి వెళ్ళి పడుకుంటా. ఇదిగో, నువ్వు మరీ ఓవర్ చేయకురా రే, మనం ప్రేమికుల్లో నటిస్తున్నావు, నువ్వు మరీ జీవించేయకు. అవ్వట్లేవు ఇవ్వట్లేదు ఇక్కడ. అంటే నటనలో కూడా నువ్వు నన్ను ప్రేమించట్లేదా? ఏంటి ప్రేమించట్లేదా? అలా మాట్లాడటానికి నీ మనసు బాధించట్లేదా? అబ్బో, రాత్రి నువ్వు నిద్రలో ఉన్నప్పుడు నిన్నొక దోమ దారుణంగా కొడుతుంది. రబ్బర్ కదా, రంధ్రం పడుతున్నా తెలుసుండదులే. ఆ దోమని చంపేద్దాం అనుకున్నా, కానీ ఎందుకు వదిలేసానో తెలుసా? అప్పటికే ఆ దోమ నీ డ్రమ్ములోంచి లీటర్ రక్తం తాగేసింది. ఆ దోమలో ప్రవహించేది కూడా నీ రక్తమే కదా. ఆ రక్తాన్ని నా కళ్ళతో చూడలేక దాన్ని కొట్టకుండా వదిలేసా. రోజు తాగేదేంటే? అది నా ప్రేమ. అయినా ఈ ఖర్చుల ప్రేమ మనకు వచ్చి రాలేదు శ్రీ, కొట్టుకు చచ్చిపోతున్నాం. లివింగ్ రిలేషన్ ట్రై చేద్దాం. ఆల్రెడీ అదేగా చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? పొద్దున పళ్ళు తోముకున్న దగ్గర నుంచి పడుకునేదాకా నేనేదో హోటల్లో పనిచేస్తున్నట్టు డైలీ వండటం, నువ్వేదో దారిని పోయి అబ్బాయి గ్రాలని చేరదీసినట్టు సంపాదించి నన్ను పోషించటం. ఫీల్ లేదు మామా? బట్టలు ఉతికే వాషింగ్ మెషిన్ కి నాకు ఏమైనా తేడా ఉందా? అది కరెంట్ తో పనిచేస్తుంది, నేను కరెంట్ లేకుండా పనిచేస్తున్నా. ఫీల్ లేదు మామా? మా లైఫ్ వైఫై దగ్గర నుండి జస్ట్ సినిమాకి వెళ్ళటానికి 3 నెలల ముందు నుంచి పెద్ద మ్యాప్ వేసి, జీతంలో బడ్జెట్ వేసి, ఇంట్లో ఉన్న అత్తను ఒప్పించి, ఎక్కడో ఉన్న ఆడపడుచుని మెప్పించి, అందంగా రెడీ అవ్వాలంటే ఆలోచించి, సెంటు కట్టుకోవాలంటే సంశయించి, కనపడకుండా క్యాబ్ లో వెళ్ళి కామ్గా సినిమా చూసి వచ్చేయాలి. వచ్చాక కూడా సినిమా తలుచుకుని నవ్వేయకూడదు. శవాన్ని చూడటానికి వెళ్ళొచ్చిందల్లా సాడ్ గా ఉండాలి. నేను సినిమాకి వెళ్ళింది నా మొగుడుతానే కదా, లేదంటే పక్కింటోడుతానే ఫీల్ ఉండట్లేదు మామా. పుట్టింటికి వెళ్ళేటప్పుడు మాకెలా ఉంటుందో తెలుసా? కఠిన కారాగార శిక్ష అనుభవించే ఖైదీ ఆగస్టు 15కి రిలీజ్ అయితే ఎలా ఉంటది? వింగ్స్ వింగ్స్ వచ్చి విహరెత్తినట్టుంటది. సిగ్గు లేకుండా నిన్నోటి అడగనా? నీకు లేని దాని గురించి ఎందుకు అడుగు. కొత్తలో మనం పడుకునేసరికి ఎంత ఏది? ఇంతకు ముందు నువ్వు గదిలోకి వచ్చేటప్పుడు ఎలా ఉండేదో తెలుసా? బెనిఫిట్ షోకి టికెట్ దొరికిన చిరంజీవి ఫ్యాన్ లో పిచ్ ఎక్సైట్మెంట్. ఇప్పుడు హాస్టల్ వాడే లైట్లన్నీ ఆర్పేసి వచ్చి పడుకుంటాడు చూడు, అట్ట కనబడుతున్నావు.
ఫీలు లేదు బక్క లేదు. మాది ఇక్కడ అదే పరిస్థితి. అందుకే లివింగ్ రిలేషన్షిప్ లో లివ్ చేద్దాం, ఒకరి కోసం ఒకరు ఎదురు చూద్దాం, హద్దులు చెరిపేద్దాం, ఎక్కడికంటే అక్కడికి ఎగిరిపోదాం. నీకు మెరుపులు ఎక్కువైపోయి మెదడులో నరాలు కట్టయిపోయినాయి.